పరిస్థితులందరికీ నా వందనాలు. నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేయండి. ఏసయ్య నువ్వు నాతో మాట్లాడతావు, నేను సన్నిధికి వస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేసుకుని వచ్చానండి. అలాగే ఇలా ఆరాధన చేస్తున్నప్పుడు కూడా దేవుని అడిగానండి, నాతో మాట్లాడేసి నువ్వు మాట్లాడతావు వచ్చి ఉన్నాను, నీ మాటతో సంతోషంగా నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి అలాగా అడుగుతూనే ఉన్నాను. దీవెన గారితో మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడే దేవుడు. నేను అలా ఇంట్లో కూడా గొడవ పెట్టుకొని వచ్చేసానండి. చర్చికి చాలా అసమాధానంగా వచ్చారు. అలాగే దేవుడు అలాగే పాస్టర్ల ద్వారా మాట్లాడి మా కుటుంబంలో అందరికంటే నన్ను ప్రత్యేక వ్యక్తిగా నన్ను నిలబెట్టబోతున్నానని దేవుడు మాట్లాడండి. అలాగే అందరికన్నా నాకు ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పారు. అలాగే సాతాను టార్గెట్లో నువ్వు పడిపోతున్నా నేను చూస్తున్నాను అని చెప్పి దేవుడు చాలా గొప్పగా మాట్లాడాడు. ఆయన గొప్ప నా మీద ఉందని చెప్పి మాట్లాడాడు. నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఈ గొప్ప సాక్షి దేవుడు దీవించింది.